పరిస్థితులు విషమిస్తున్నాయి. చాలా సంక్లిష్టమైన సందర్భంలో మనం ఉన్నామనేది నేను చెప్తున్నాను. మతవాద మితవాద పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మీద పాలక పక్షాలకే విశ్వాసం కోల్పోయిన పరిస్థితి. అదే సందర్భంలో లౌకిక తత్వం అనేది కూడా పోయింది. మన ప్రియాంబుల్లో ఉండే సామ్యవాదం అనే పదాన్ని కూడా తొలగించాలనే దాకా వచ్చేసింది. కాకపోతే సుప్రీంకోర్టు అడ్డుపడి ఆ పేరు లేకుండా చేసింది, కానీ పేరు ఉండేటట్టు చేసింది. కానీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు చాలా కషాయీకరణ జరుగుతున్న పరిస్థితిలో ఉన్నాం. కషాయీకరణ ప్రభుత్వంలో కషాయీకరణ జరుగుతుంది. రచయితల మీద, సాహిత్య శక్తుల మీద, సాంస్కృతిక వర్గాల మీద దాడులు జరుగుతున్నాయని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రతి సామాజిక ఉద్యమంలో, ప్రతి సామాజిక మలుపులో ఆంధ్రదేశంలో అరసం పాత్ర, భారతదేశం అరసం పాత్ర చాలా కీలకం. చాలా గొప్ప గొప్ప సాహిత్యకారులు సృష్టించింది, గొప్ప గొప్ప సృష్టించింది. అలాగే గుంటూరులో అరసం అంటే అర్థం ఏంటి? పెనుగొండ. దానికి వేరే అర్థం లేదు. అభ్యుదయ రచయితల సంఘం రాదు. నాకు తెలిసి గుంటూరులో అరసం అంటే డిక్షనరీ తీస్తే, గూగుల్ కొడితే అరసం అంటే పెనుగొండ అని వస్తాం, పెనుగొండ లక్ష్మణ అని వస్తాం. అంతా మమేకమైపోయాడు. తన జీవితాన్ని, తన ఆలోచనల్ని, తన మొత్తం తనకున్న మేధో శక్తిని అంతా కూడా అరసంతోనే కనివేసుకుంటున్నాడు. బహుశా అంతకాలం ఒక సాహిత్య ప్రక్రియలో ఉంటూ, ఒక సాహిత్య సంస్థలో పనిచేస్తూ దాని అభివృద్ధికి కృషి చేయటం అనేది చాలా అరుదైన విషయం జీవితంలో. మరి ఆయన యవ్వన కాలం అంతా కూడా దానిలోనే ఉన్నాడు. సాహిత్యం గుంటూరులో పలాంది, లేకపోతే రాష్ట్రంలో పలాంది, తెలుగులో అదంటే ఆయన ఫోన్ చేస్తే వెంటనే చెప్పేస్తాడు. ఆ పేరేంటి, ఆ ఎవరు, ఆ పుస్తకం ఎవరు, ఆ రచయిత ఎవరు, అన్నీ అంతా ఎన్సైక్లోపీడియా అనమాట. అందువల్ల అంత గొప్ప మనిషికి అవార్డు నా దృష్టిలో అయితే అది ఒక రకంగా ఇంకా అంతకంటే మంచి అవార్డు రావాలి. ఆయనకి అంత అర్హత ఉంది ఆయన. పెనుగొండ మాత్రం ఒక చోట ఒక పుస్తకంలో ఒక వాక్యం ఆర్ ఒక వర్డ్, ఒక పదం చూశాడు, కంట్లో పడిందంటే ఆయన ఫోటోజెనిక్ మెమరీ, ఇంకా మర్చిపోడికి అది బాగా ఎంతో ఇదిగా గుర్తుపెట్టుకుంటాడు. 1997లో మనకి భారత స్వర్ణోత్సవాలు జరిగినాయి. నా చేత యథావిధిగానే నెల రోజుల ముందు నుంచి రాయించారు ఈనాడులో ఆర్టికల్స్. ప్రతిదీ చదివేవాడు, కనపడ్డప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాగే చిన్న చిన్న మినీ కవితలు లాంటివి ఉంటే వాటి గురించి కూడా ఆయన చర్చ చేస్తాడు. ఇట్లా ఒక ఈనాడనే కాదు, ఆయన ఒక ఈనాడైతే పెనుగొండ అవ్వడు. ఎన్ని పత్రికలు. నేను ఇంకా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, కథలు మనం అందరం వింటూనే ఉంటాం. ఈరోజు ఆదివారం అన్ని పత్రికలకి అనుబంధాలు ఉన్నాయి, అన్నిట్లోనూ కథ పడుతూనే ఉంటుంది. బాగా ఫెమిలియర్గా ఉన్న పేపర్లు, సర్క్యులేషన్లో ఉన్న పేపర్లు కాకుండా చిన్న చిన్న పేపర్లు కూడా ఉన్నాయి. అవి కథలను అప్పుడప్పుడు ప్రచురిస్తూ ఉంటాయి. ఎక్కడో అసలు ఆ పేరు కూడా చాలామందికి అంతగా పట్టు ఉండదు. అట్లాంటి పేపర్లో పడ్డ కథని కూడా తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి శిల్పం, దాంట్లో ఉన్నటువంటి అంశం, వీటన్నిటిని గురించి మాట్లాడి ఆ కథని బేరీ చేసి శభాష్ బ్రహ్మాండంగా రాశాడు ఈ రచయిత అని చెప్పి మెచ్చుకోగలిగినటువంటి ఆయన అంత గొప్ప రీడర్, విగరస్ రీడర్ అనమాట. అంతటి చదువరిని నేను దాదాపుగా ఎక్కడ చూడలే. చాలా కొన్ని విశ్వవిద్యాలయాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, కానీ చెప్పానే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటి అని అంటే, లోపం ఏంటి అని అంటే చదువుతాం,